ఓకే. సార్ ఇంకోటి సార్ మన స్టూడెంట్స్‌కి ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా డెబిట్ టు క్రెడిట్ అంటే ఏంటో కూడా కొంచెం ఒక 4 ఏంటి సార్ అకౌంట్స్ మామూలుగా రెంట్ పెయిడ్ డెబిట్ ఎలా అవుతుంది, క్రెడిట్ ఎలా అవుతుంది అవి కూడా కావాలి సార్ కొంచెం. హలో శ్రీనివాస్ సార్. ఓకే సార్. మన స్టూడెంట్స్‌కి ఏంటంటే డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, రెంట్ పెయిడ్, ఓకే, తర్వాత సాలరీస్ పెయిడ్. ఓకే సార్. యాక్చువల్లీ మీకు స్క్రీన్ కనిపిస్తుందా సార్? 100% కనిపిస్తుందండి. రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే మన ట్రైనీస్ అందరూ గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ గారు చాలా సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ అండి. సార్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆయనకి మనం ఈరోజు నేను చాలా రిక్వెస్ట్ చేశాను సార్ ఇట్లా మాకు అంటే మీకు తెలిసినంత నాలెడ్జ్ మాకు ఉండకపోవచ్చు, కొంచెం మీరు మాకు హెల్ప్ చేయండి సార్. ఎస్ఐపిలో మన వాళ్ళు మెయిన్ సక్సెస్ అవ్వాలంటే ఈ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం చెప్పండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సార్ వెంటనే ఒప్పుకున్నారు. పాపం సారు కాదనకుండా వెంటనే ఒప్పుకున్నారు. ఈ సెషన్ అనేది మనకి చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఒక మంచి ప్రొఫెషనల్ లో ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రొఫెసర్ అనమాట సారు. నేనైతే లెక్చరర్ కూడా అనుకోను, ఎందుకంటే ఆయన నాలెడ్జ్ నాకు మొత్తం తెలుసు అనమాట. చాలా ప్రాపర్ గా చెప్పడం కానీ అబ్జర్వేషన్ కానీ సార్ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. అటువంటి వాళ్ళు మనకి ఈరోజు సెషన్ ఇవ్వడం అనేది రియల్ గా మన లక్కీ అనమాట నిజం చెప్పాలంటే. ఇటువంటి వాళ్ళు మంచి సబ్జెక్ట్ అనేది షేర్ చేస్తుంటారు మామూలుగా అందరికీ కూడా. సార్ వచ్చేసి ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ అనుకుందాము. సారు సబ్జెక్ట్ చెప్పడం కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంటది. యాజ్ ఏ ప్రొఫెసర్ గా మనకి ఈయన చెప్పే నాలెడ్జ్ అంతా కూడా, అంటే సార్ చెప్పే నాలెడ్జ్ అంతా కూడా మనకి లైఫ్ టైం ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అనేది కానీ, లేకపోతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ మనం చెప్పేదానికన్నా సార్ లాగా ఒక ప్రొఫెసర్ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఏమవుతుందంటే మనకి ఆ నాలెడ్జ్ అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి ఈ సెషన్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజు మనం ఇది చెప్పుకుందాం. మన క్లాసెస్ మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, సార్ చెప్తున్నారు కాబట్టి ఈ సెషన్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం. చాలా వాల్యుబుల్ సెషన్ అనమాట ఇది. మనకి లైఫ్ టైం యూజ్ అవుతుంది. ఎస్ఏపిలో వాట్ ఈస్ ద డెబిట్, వాట్ ఈస్ ద క్రెడిట్ అనేది కానీ, లేకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం మాకు మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ సెషన్ ఉపయోగించుకోండి మీరు అందరూ కూడా. సార్ శ్రీనివాస్ సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. ఓకే. Good evening, my dear friends. Okay, today I will going to especially discuss regarding introduction on financial accounting. Actually, financial accounting is in simple, it is the language of business. Okay, shall I explain in Telugu, sir? Yes, sir. Okay. You can continue, sir. Financial accounting అంటే ఏంటండి, ఇది business especially language అండి. Okay, whatever the financial accounting is that, it is generally used for recording of business transactions. Okay. యాక్చువల్గా సార్ చెప్పేది మనకి ఎస్పెషల్లీ ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపి ఫికోలో ఎలా మనం కాన్ఫిగరేషన్ చేయాలనేది ఆల్రెడీ సార్ చెప్తున్నారు. దానికన్నా ముందు ఏంటంటే మీకు ఎస్పెషల్లీ థియరిటికల్గా అంటే ప్రాబ్లమేటిక్ అనేది మనం మాన్యువల్గా ఎస్పెషల్లీ చేస్తే ఎలా ఉంటుంది అనేది, బీయింగ్ ఎ లెక్చరర్ టుడే ఐ విల్ గోయింగ్ టు ఎస్పెషల్లీ డిస్కస్ ఫ్యూ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా సార్? రిగార్డింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఎస్పెషల్లీ మీకు సార్ చెప్పారు ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ఓకే, అంటే బిజినెస్ ఎస్పెషల్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ చేయడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ యూజ్ చేస్తాం మనం. ఓకే, రిగార్డింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎస్పెషల్లీ స్టార్ట్ దిస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫస్ట్ జర్నల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జర్నల్ అనేది మనకి ఎస్పెషల్ ఏంటంటే డైలీ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ సిస్టమేటిక్గా రికార్డ్ చేయడానికి ఫస్ట్ యూజ్ చేసే బుక్ వచ్చేసి జర్నల్. జర్నల్ ఏమంటామంటే బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ ఆర్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. వై? బికాస్ ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ హియర్. Initially, whatever the business information is that, it was especially usually recording in a particular especially book. That book is generally known as journal. అంటే ఫస్ట్ మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ రాయడానికి యూజ్ చేసేటువంటి ఫస్ట్ బుక్ వచ్చేసి ఏంటంటే జర్నల్ అనేటువంటి బుక్లో యూజ్ చేస్తాం. ఓకే, ఈ జర్నల్లో ఎస్పెషల్లీ రికార్డ్ చేయడానికి మనకు ఒక ఎస్పెషల్లీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, మీకు ఆల్రెడీ సార్ చెప్పారు ఇంత డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా యూజ్ అవుతుంది, తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ ఎస్పెషల్లీ మనం ఎలా రాయాలనేది సార్ ఆల్రెడీ మీకు చెప్పారు.
దానికోసం ఎస్పెషల్ ఏంటంటే జర్నల్ అనే బుక్ని మనం ఫస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ జర్నల్ వచ్చేసి మనకి ఎస్పెషల్ రికార్డ్ చేయాలంటే మీకు కొన్ని ప్రిన్సిపల్స్ తెలియాలి. ఆ ప్రిన్సిపల్స్లో మనకి ఎస్పెషల్ వచ్చేసి మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ కనిపిస్తుందండి స్క్రీన్ పైన. ఎవరైనా ఒక రిప్లై ఇవ్వండి. కనిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి సార్, కనిపిస్తుంది. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ఎస్పెషల్లీ డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది తెలియాలి. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ బేసికలీ ఎస్పెషల్లీ టూ అకౌంట్స్ mainly especially classified into two types of accounts. One is personal account and another one is impersonal account. Again, impersonal account may be further classified into real account and nominal accounts. It means orally basically there are three classifications of accounts are most important. One is personal account, another one is real account, and third is nominal account. Basically broadly only two types, personal and impersonal. Again, impersonal may be further classified into two, real and nominal, or overall you may say three classifications of accounts. Okay, one is personal account, second is real account, third is nominal account. Okay, these are all especially whatever these personal, real and nominal accounts are there, they are universally accepted accounting, especially classification of accounts. అంటే యూనివర్సల్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ అలాగనే ఉంటుంది, దెన్ రియల్ అకౌంట్ సేమ్ ఉంటుంది, అలానే నామినల్ అకౌంట్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, పర్సనల్ అకౌంట్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఓకే, ఎస్పెషల్లీ పర్సనల్ అకౌంట్స్లో ఏం రికార్డ్ చేస్తాం అంటే మనం అకౌంట్స్ రిలేటింగ్ టు పర్సన్స్. ఓకే, పర్సనల్ అకౌంట్లో మనం అకౌంట్స్ పర్సన్కి సంబంధించిన అకౌంట్స్ రికార్డ్ చేస్తాం. ఓకే, ఎస్పెషల్లీ పర్సన్స్ ఆర్ నథింగ్ బట్ again especially person may be classified into especially two types of person, natural person, artificial person. Natural persons అంటే ఎవరంటే ఫిజికల్ మూమెంట్ ఉన్న పర్సన్ నేచురల్ పర్సన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, వీఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్పెషల్లీ నేచురల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరంటే ఎస్పెషల్లీ లైక్ బ్యాంక్స్, కాలేజెస్, స్కూల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పోస్ట్ ఆఫీస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అకౌంట్ ఏంటి మనకి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం, పర్సన్ కి సంబంధించిన అకౌంట్స్ రికార్డ్ చేస్తాం. మళ్ళీ పర్సన్స్ అంటే టూ టైప్స్ చెప్పాను, ఒకటి ఏంటిది నేచురల్ పర్సన్. నేచురల్ పర్సన్ కి ఎగ్జాంపుల్ ఎవరంటే మనం, రమేష్ కానీ మోహన్ కానీ, ఫిజికల్ మూమెంట్ ఉన్న పర్సన్. ఫిజికల్ మూమెంట్ లేని పర్సన్స్ ఏమంటాం అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. లైక్ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇలాంటి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళలేవు కాబట్టి అలాంటి పర్సన్స్ని కూడా మనం రికార్డ్ చేయాలి, దాన్ని ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. ఓకే, తర్వాత సెకండ్ అకౌంట్ వచ్చేసి మీకు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తామంటే అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. ఓకే, బిజినెస్ మ్యాన్కి సంబంధించి ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ రికార్డ్ చేసే అకౌంట్ ఏంటిది మనకి రియల్ అకౌంట్. ఓకే, దిస్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ అకౌంట్. And third is nominal account. Nominal account especially relating to expenses, losses, incomes and gains. Okay, in this especially particular nominal account, we are usually especially going to record only expenses, losses, incomes and gains. అంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి మీకు త్రీ టైప్స్, అర్థమైంది కదండి. వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, సెకండ్ ఈజ్ రియల్ అకౌంట్, థర్డ్ ఈజ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలి, పర్సన్స్ సంబంధించిన రికార్డ్ చేయాలి. పర్సన్స్ అంటే మనం పర్సన్సే, కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ నేమ్ ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ విల్ కమ్ అండర్ పర్సన్ ఓన్లీ. ఓకే, నేచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. సెకండ్ టైప్ ఆఫ్ అకౌంట్ వచ్చేసి మీకు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం, అసెట్స్, ప్రాపర్టీస్. అసెట్స్ అంటే తెలుసు కదా మీకు, సార్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, లైక్ ఎస్పెషల్లీ ఫర్నిచర్, బిల్డింగ్, ఇలాంటివి మనకి అసెట్స్ కింద వస్తాయి. ఓకే, అసెట్స్ కానీ ప్రాపర్టీస్ అన్న కూడా ఆల్మోస్ట్ ఆల్ అసెట్స్ అవుతాయి, వాటిని కూడా ఇక్కడ రికార్డ్ చేయాలి, రియల్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. తర్వాత థర్డ్ అకౌంట్ వచ్చేసి మీకు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, దీస్ త్రీ ఆర్ ఎస్పెషల్లీ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అకౌంట్స్. అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అకౌంట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు ఎస్పెషల్లీ debit and credit principles of account. These are most important, especially in theoretical point of view. Okay, మనకి ఎస్పెషల్లీ SAP క్లియర్గా అర్థం కావాలంటే మీకు ఈ ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ తెలిస్తేనే మనం ఎస్పెషల్లీ మన సార్ ఆల్రెడీ చెప్తున్నాం మనకి GL లో
rent account at auto bank account. Then especially one more, especially salaries account at auto bank account. Rent account అనేది ఎందుకు డెబిట్ అవుతుంది, తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది మీకు ప్రిన్సిపల్స్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మినిట్. పైన కనిపిస్తుందండి బేసిక్ అకౌంటింగ్ రూల్స్ ఆర్ కన్వెన్షనల్ రూల్స్ అన్నాయి కదా, కనిపిస్తుంది సార్. ఎవరన్నా ఒక రిప్లై ఇవ్వండి. ఓకే, బేసికల్లీ మనం అకౌంట్స్ ఎన్ని క్లాసిఫికేషన్స్ అనుకున్నామంటే 3 క్లాసిఫికేషన్స్ కదా, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్స్. ఓకే, పర్సనల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తర్వాత రియల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం, తర్వాత నార్మల్ అకౌంట్. ఓకే, ఎస్పెషల్లీ వీటికి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్స్. ఓకే, మనం ఆల్రెడీ డెబిట్ చేస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నాం. ఆ డెబిట్ క్రెడిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని మనం డెబిట్ అండ్ క్రెడిట్ చేయాలి. ఓకే, అందులో మనకి పర్సనల్ అకౌంట్ చూడండి ఏముంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, పర్సనల్ అకౌంట్ వచ్చేసి మీకు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేస్తాం అనుకున్నాం మనం లాస్ట్ క్లాస్, జస్ట్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. పర్సనల్ అకౌంట్లో ఎస్పెషల్ ఏంటిది, పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఒక పర్సన్ ఎస్పెషల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బిజినెస్, ఇఫ్ ఎనీ పర్సన్ ఎస్పెషల్లీ రిసీవ్స్, హిస్ అకౌంట్ ఈస్ డెబిట్. ఇఫ్ ఏ పర్సన్ ఎస్పెషల్లీ గివ్ టు ద బిజినెస్, హిస్ అకౌంట్ ఈస్ క్రెడిట్. అర్థమైంది కదండి. పర్సనల్ అకౌంట్లో మన బిజినెస్ నుంచి ఒక పర్సన్ రిసీవ్ చేసుకున్నట్లయితే అతని అకౌంట్ని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. ఆ పర్సన్ మనకే ఇచ్చాడు అనుకోండి, ఏదన్నా పర్సన్ మనకి ఎస్పెషల్లీ ఇచ్చినట్లయితే దాన్ని ఏం చేయాలి, ఆ పర్సన్ అకౌంట్ ఏం చేయాలి, మనం క్రియేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్ ఫర్ పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దెన్ సెకండ్ అకౌంట్ చూడండి. సెకండ్ అకౌంట్ ఏమని చెప్పాను, రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్లో ఏం రికార్డ్ చేస్తామని చెప్పాను, అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేడర్. అంటే బిజినెస్ మ్యాన్కి సంబంధించి అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ రికార్డ్ చేయాలి, మనం రియల్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. దీనికి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్ చూడండి ఒకసారి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద అసెట్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్, దట్ అసెట్ అకౌంట్ ఈస్ డెబిట్. వాట్ ఎవర్ ద అసెట్ గోస్ అవుట్ ఫ్రమ్ యువర్ బిజినెస్, దట్ అసెట్ అకౌంట్ ఈస్ క్రెడిట్. అంటే మన బిజినెస్లోకి ఏ అసెట్ వచ్చినా కూడా అసెట్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి యాజ్ పర్ రియల్ అకౌంట్. తర్వాత క్రెడిట్ ఎప్పుడు చేయాలి, అసెట్ మన బిజినెస్ నుంచి వెళ్ళినట్లయితే అసెట్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడు వస్తుంది అసెట్ చెప్పండి, when we purchase especially any asset, that particular asset comes into your business. For example, building purchase, building is asset. Building comes in or building goes out? Comes in. That's why building account is debit. Then when in case of especially sale of furniture, suppose sale of furniture అంటే ఫర్నిచర్ వస్తుందా పోతుందా చెప్పండి ఎవరన్నా. వస్తుంది సార్, ఫర్నిచర్ సంస్థలోకి ఫర్నిచర్ పోతుంది మేడం. మనం సేల్ చేసినప్పుడు, మీరు పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ వస్తుంది. మనం ప్రీవియస్ కేసు మీకు ఏం చెప్పాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ పర్చేజ్ చేసాం, బిల్డింగ్ పర్చేజ్ చేసామంటే బిల్డింగ్ ఏమవుతుంది, మనకి వస్తుందా పోతుందా, బిజినెస్ లో వస్తుంది సార్, వస్తుంది. వస్తే ఏం చేయాలి, యాజ్ పర్ రియల్ అకౌంట్, వాట్ ఎవర్ ద ప్రాపర్టీ ఆర్ వాట్ ఎవర్ ద అసెట్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్, దట్ అసెట్ అకౌంట్ ఇస్ డెబిట్. వి ఆర్ పర్చేజ్ బిల్డింగ్, మీన్స్ బిల్డింగ్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్, బిల్డింగ్ అకౌంట్ ఇస్ డెబిట్. దెన్ ఇంకొక సిచ్యువేషన్ మీకు ఏం చెప్పాను, సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని చెప్పాను. సేల్ ఆఫ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ వస్తుందా పోతుందా చెప్పండి. ఫర్నిచర్ అమ్ముతున్నాం, పోతుంది. అప్పుడు ఫర్నిచర్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, క్రెడిట్ చేయాలి మేడం. ఫర్నిచర్ పోతుంది అమ్ముతుంటే, మనం అమ్మితే ఫర్నిచర్ పోతుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకే, రియల్ అకౌంట్లో మీరు ఏం రికార్డ్ చేయాలి గుర్తుంచుకోండి, అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. ఓకే, రియల్ అకౌంట్లో మనం అసెట్స్ అండ్ ప్రాపర్టీస్, అసెట్స్ అన్న ఆల్మోస్ట్ ఆల్ ప్రాపర్టీస్ అన్న సేమ్, అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ మాత్రమే రియల్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. పర్సనల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలో చెప్పండి, పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ఒక పర్సన్ మనకి ఇచ్చినట్లయితే, అంటే మన బిజినెస్కి ఇచ్చినట్లయితే అతను ఎస్పెషల్లీ రిసీవర్ అవుతారు. మన బిజినెస్ నుంచి తీసుకున్నట్లయితే అతనే మనకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అతని అకౌంట్ ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే
one example, especially I will going to especially explain regarding personal account. Cash paid to Mohan. అంటే మనం క్యాష్ మోహన్ కి పే చేస్తున్నాం. మోహన్ రిసీవరా, మోహన్ గివరా? చెప్పండి ఎవరైనా. రిసీవర్ సార్. క్యాష్ పేడ్ టు మోహన్. మోహన్ రిసీవరా, మోహన్ గివరా? రిసీవర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మోహన్ రిసీవర్ కాబట్టి మోహన్ అకౌంట్ ఏం చేయాలి మనం? చూడండి అక్కడ పైన డెబిట్ ద రిసీవర్. మోహన్ అకౌంట్ ఇస్ డెబిట్. ఓకే. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Cash, especially cash received from Vamshi. Vamshi Cash debit అవుతుంది received సార్. from Vamshi. Vamshi is the receiver or Vamshi is the giver? Giver మనకు వస్తుంది కదా. గివర్ అకౌంట్ ఏం చేయాలని చెప్పాను పర్సనల్ అకౌంట్ లో. అంటే ఎప్పుడు కూడా ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్సన్ మనకి ఏమవుతున్నాడు? ఈజ్ ద గివర్ ఆర్ ఈజ్ ద రిసీవర్? ఇఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ రిసీవ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ అవర్ బిజినెస్, హిస్ అకౌంట్ ఈస్ డెబిట్. ఇఫ్ ఏ పర్సన్ ఎస్పెషల్లీ గివ్స్ టు యువర్ బిజినెస్ ఆర్ గివ్స్ టు అవర్ బిజినెస్, హిస్ అకౌంట్ ఈస్ క్రెడిట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వంశీ అంటే వంశీ మనకి ఇస్తున్నాడు అంటే ఈజ్ ద గివర్. గివర్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే. క్యాష్ paid to Mohan. Mohan is the receiver or Mohan is the giver? Mohan is the receiver. రిసీవర్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ అవుతుంది, గివర్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది. అంటే పర్సనల్ అకౌంట్ లో మీరు ఏం గుర్తుంచుకోవాలి? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఆల్రెడీ సార్ చెప్తున్నారు డెబిట్ మనం క్రెడిట్ ఎలా చేయాలనే దానికోసం. ఈ 3 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 ప్రిన్సిపల్స్ మీకు తెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి మాన్యువల్గా మనకి రికార్డింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మాన్యువల్గా ఈజీగా ఉంటే మీకు ఎస్ఏపీలో కూడా మనకి ఫికోలో ఈజీగా ఉంటుంది. సార్ చెప్పేది యాక్చువల్గా అదే, దానికోసమే సార్ క్లాస్ తీసుకోమన్నారు. ఎస్పెషల్లీ మీకు పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్కి సంబంధించిన అకౌంట్స్ ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలనేది కొంత క్లారిటీ వచ్చింది మీకు. దెన్ రియల్ అకౌంట్ అంటే ఏం చెప్పాను? అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బిజినెస్ మ్యాన్, ఇందులో రికార్డ్ చేస్తాం. దెన్ వాట్ ఇస్ ద థర్డ్ అకౌంట్? నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఎక్స్పెన్స్ అంటే తెలుసు కదండి. వాట్ ఆర్ ఎక్స్పెన్స్ ఆఫ్ బిజినెస్? ఫర్ స్మూత్ కండక్టింగ్ ఆఫ్ అవర్ బిజినెస్, వాట్ ఎవర్ ద డే టు డే ఎక్స్పెన్సెస్ which are paid by business organization, they will come under expenses. అంటే మన బిజినెస్ రన్ చేయడానికి బిజినెస్ లో రొటీన్ గా పే చేసే వాటిని ఏమంటాం మనం? ఎక్స్పెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, సాలరీస్, పోస్టేజ్, టెలిఫోన్, టెలిగ్రామ్, ఆడిట్ ఫీ, లీగల్ చార్జెస్, డైరెక్టర్ ఫీ. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ కామన్లీ పెయిడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. వీటన్నిటి ఏం చేయాలి మనం? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. డెబిట్ expenses and losses or debit all expenses and losses, credit all incomes and gains. Expenses and losses debit చేయాలి. Losses అంటే ఏంటిది? Especially while conducting business organization you may get some losses. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర నుంచి మనకి ఒక 10,000 రావాలి, అల్టిమేట్ గా we collected only 8,000, ఇంకా 2,000 కలెక్ట్ చేయలేకపోతున్నాం. అది మనకి ఏమవుతుంది? is it loss or profit? లాస్ సార్. లాస్. ఓకే, దాన్ని కూడా డెబిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్రెడిట్ ఏముంది చూడండి ఒకసారి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ అంటే ఏంటంటే వైల్ కండక్టింగ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్ రెగ్యులర్లీ వాట్ ఎవర్ ద ఇన్కమ్ వి రిసీవ్డ్. అంటే బిజినెస్ కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీ మనకి బిజినెస్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ లేకుంటే బిజినెస్ రన్ చేయలేం. ఆ ఇన్కమ్స్ అన్ని కూడా ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. ఓకే, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ప్రాఫిట్స్. ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటి పెట్టుకోండి. ఇన్కమ్స్ ని క్రియేట్ చేయాలి, గెయిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. ప్రాఫిట్ కూడా క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ బిజినెస్. వితౌట్ ప్రాఫిట్ వీ కాంట్ రన్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే, అంటే కంపల్సరీ బిజినెస్ రన్ చేయాలంటే మనకి ఇన్కమ్స్ ఉండాలి. రెగ్యులర్ గా రొటీన్ వచ్చే ఇన్కమ్ ని మనకి రొటీన్ ఎస్పెషల్లీ రిసీట్స్ ని ఇన్కమ్స్ అంటాం. రెగ్యులర్ గా వచ్చే రిసీట్స్ ని ఇన్కమ్స్ అంటాం. లైక్ ఎస్పెషల్లీ డివిడెండ్ రిసీవ్డ్,
interest received, okay, discount received. These are all incomes. Gains అంటే ఏంటిది? Especially see, we purchase one particular special article, it sold above cost price. మనం ఒక 10,000 రూపీస్ పర్చేజ్ చేసాం, 12,000 రూపీస్ కి సేల్ చేసాం. What is the profit on that particular transaction? 2,000. We purchase a particular article for rupees 10,000, it sold out for rupees 12,000. What is the gain on that transaction? 2,000 కదా? అవునా? Yes, sir. రైట్. ఓకే, ఇది 3 చాలా ఇంపార్టెంట్. అంటే వరల్డ్ వైడ్ గా మనకి ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అండ్ ఎస్పెషల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఓవరాల్లీ 3 టైప్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్. వీటికి డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్. అంటే ఫస్ట్ మీకు ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో అకౌంట్స్ అంటే మీనింగ్ ఏందని చెప్పాను. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, అసలు రియల్ అకౌంట్ అంటే ఏంటిది, తర్వాత నార్మల్ అకౌంట్ అంటే ఏంటి చెప్పాను. పర్సనల్ అకౌంట్ అంటే మీకు ఏం గుర్తుంచుకోవాలి? అకౌంట్స్ పర్సన్ కి సంబంధించిన అకౌంట్స్. పర్సన్స్ అంటే ఎవరెవరని చెప్పాను? ఒకరు నేచురల్ పర్సన్స్. ఇప్పుడు మనం అందరం కూడా నేచురల్ పర్సన్ కి ఎగ్జాంపుల్. ఫిజికల్ మూమెంట్ అంటే మనం కదలిక ఉండేటువంటి పర్సన్స్ అందరు కూడా నేచురల్ పర్సన్స్ వస్తారు. మన కాలేజ్ కానీ, లేకుంటే స్కూల్ కానీ, బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇలాంటివి కూడా పర్సన్సే. బట్ ఏ పర్సన్స్ కిందకి వస్తాయి? ఆర్టిఫిషియల్ పర్సన్. ఆ పర్సన్ అయినా ఇక్కడే రాయాలి. ఫిజికల్ మూమెంట్ లేని ఎస్పెషల్లీ పర్సన్స్ అయినా ఇక్కడే రాయాలి. మన ఎవరైతే ఎస్పెషల్లీ ఫిజికల్ మూమెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్సనల్ అకౌంట్లోనే రికార్డ్ చేయాలి. ఓకే, సెకండ్ అకౌంట్ ఏంటండి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలి? అసెట్స్, ప్రాపర్టీస్. నార్మల్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలి? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవి మీనింగ్స్ ఫస్ట్. మీనింగ్స్ తర్వాత ఎప్పుడు డెబిట్ అవుతుంది, ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అన్న దానికోసం ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. బేసిక్ అకౌంటింగ్ రూల్స్ ఆర్ కన్వెన్షనల్ రూల్స్. దీస్ 3 డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సార్ చెప్తున్నాడు చూడండి. డెబిట్ ఎంట్రీ రాసి తర్వాత ఫస్ట్ డెబిట్ రాయాలి, తర్వాత క్రెడిట్ రాయాలని చెప్తున్నాడు చూడండి. అది రాయాలంటే మీకు ఇది తెలియాలి కంపల్సరీ. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటిది? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ అండ్ నార్మల్ అకౌంట్ ప్రిన్సిపల్. ఓకే, దాని తర్వాత ఒకసారి కింద మీకు ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చానండి. ప్రాబ్లం ఉంది ఇది యాక్చువల్గా. దీనికి ఎలా ఎంట్రీస్ రాయాలనేది. పాస్ట్ జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. అందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమని చూడండి? క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ రూపీస్ హౌ మచ్? 50,000. 50,000. ఓకే, దిస్ ఈస్ వన్ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే సింగిల్ ఎస్పెషల్లీ any particular especially event or any particular especially whatever the item which is given according to dates, దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అంటాం మనం. ఓకే, ఇక్కడ అదే హెడ్డింగ్ ఇచ్చాడు చూడండి. పాస్ట్ జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. అందులో ఫస్ట్ ఏంటిది? ఎస్పెషల్లీ మీకు యాక్చువల్గా డేట్స్ ఇస్తారు, డేట్ వచ్చి ఇయర్ ఇస్తారు, బట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు 1 2 3 4 5 లైక్. ఓకే, అందులో మీకు చూడండి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అనేది వన్ ట్రాన్సాక్షన్. దీనికి ఎంట్రీ రాయాలంటే మీకు ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్ ఉంది కదా, అవునా? ఇందులో మీకు ఎస్పెషల్ ఏంటంటే క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అంటే ఇందులో మనకి ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటనేది మీకు ఫస్ట్ ట్రేస్ అవుట్ కావాలి. ఒకటి ఏంటిది? క్యాష్, వన్. అనదర్ వన్ ఇస్ బ్యాంక్. వెరీ గుడ్. వీటిని ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటారండి. అంటే మనకి ఎస్పెషల్లీ క్యాష్ ఏమవుతుంది, దెన్ ఎవరికి అది ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని ఇక్కడ ఏమంటామంటే ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ ఏంటి చెప్పండి? వన్ ఇస్ క్యాష్. మనం క్యాష్ ని ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం? బ్యాంక్ లో. ఓకే, దానికి సంబంధించి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మీకు యాక్చువల్గా దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, కన్వెన్షనల్ అప్రోచ్. అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే క్లియర్ గా అర్థం కావడానికి ఇక్కడ మీకు ఒక టేబుల్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటిది? సీరియల్ నెంబర్ 1, అకౌంట్స్ ఎఫెక్టెడ్. మనం క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఒకటి బ్యాంక్, ఇంకొకటి ఏంటిది? క్యాష్. ఈ రెండింటిని ఏమంటామంటే ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటాం. అండ్ అందులో బేసిక్ గా మనకి ఇన్వాల్వ్ అయినటువంటి ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీకు ఏంటిది? బ్యాంక్ అనేది ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? క్యాష్ కదా, అవునా? తర్వాత నేచర్ ఆఫ్ అకౌంట్స్ లో చూడండి. నేచర్ ఆఫ్ అకౌంట్స్ లో బ్యాంక్ అనేది పర్సన్ కిందకి వస్తుందా?
మీకు పర్సన్స్ 2 టైప్స్ ఉంటారని చెప్పాను. ఒకటి నేచురల్ పర్సన్, ఇంకొకరు ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ అనేది నేచురల్ పర్సనా, ఆర్టిఫిషియల్ పర్సనా? ఎనీబడి? పర్సన్ కాదు కదా సార్, బ్యాంక్ విల్ ఆర్టిఫిషియల్. కమ్ అండర్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఎందుకంటే బ్యాంక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి నడుచుకుంటూ వెళ్ళలేదు కదా. కాబట్టి అది ఏ పర్సన్ కిందకి వస్తుంది? ఆర్టిఫిషియల్. ఓవరాల్ ఇట్ విల్ కమ్ అండర్ పర్సనల్, బట్ ఇన్ డీటెయిల్ ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ అనేది పర్సనల్, యాక్చువల్లీ పర్సనల్ అకౌంట్ కిందకే వస్తుంది. ఇంకా ఏ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది అంటే మీరు క్లియర్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తుంది. అవునా? అది నేచర్ ఆఫ్ అకౌంట్స్ లో మనం డివైడ్ చేయాలి. ఏ అకౌంట్ కిందకి వస్తుంది? పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నార్మల్ అకౌంటా? బ్యాంక్ ఇస్ పర్సనల్ అకౌంట్. దెన్ క్యాష్ అనేది అసెట్. కాబట్టి అసెట్స్ అన్ని ఎక్కడ రాస్తామని చెప్పాను? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. అవునా? రియల్ అకౌంట్. ఇప్పుడు మీకు రూల్స్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది అది డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా అనేది. బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ కదా. అవునా? పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ చెప్పండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అవునా? బ్యాంక్ లో మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంక్ ఇస్ ద రిసీవర్ ఆర్ బ్యాంక్ ఇస్ ద గివర్? రిసీవర్ సార్. వెరీ గుడ్. బ్యాంక్ రిసీవర్. ట్రాన్సాక్షన్ క్లియర్ గా చదవాలండి. అంటే అది రిసీవరా గివర్ అనేది మీకు తెలియాలంటే ట్రాన్సాక్షన్ ని క్లియర్ గా చదవాలి. ట్రాన్సాక్షన్ ఏముంది మీకు చూడండి ఒకసారి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఉంది. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అనేటువంటి పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడా లేకుంటే బ్యాంకే మనకి ఇస్తుందా అనేది చూడాలి. వీఆర్ డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ మీన్స్ బ్యాంక్ ఇస్ ద రిసీవర్. ఇస్ ఇట్ క్లియర్? బ్యాంక్ రిసీవర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా చెప్పండి? పర్సనల్ అకౌంట్ లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సారీ, దెన్ క్లియర్. బ్యాంక్ ఇస్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హియర్ బ్యాంక్ ఇస్ ద రిసీవర్, దట్స్ వై బ్యాంక్ అకౌంట్ ఇస్ డెబిట్. ఫస్ట్ వన్ ఫినిష్. వాట్ ఈస్ ద సెకండ్ ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్ హియర్? క్యాష్. ఒకటి బ్యాంక్ అయితే ఇంకొకటి క్యాష్. క్యాష్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది చెప్పండి? రియల్ అకౌంట్ కదా. అవునా? క్యాష్ అనేది అసెట్, కరెంట్ అసెట్ కిందకి వస్తుంది క్యాష్. అసెట్ కాబట్టి క్యాష్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ చెప్పండి ఒకసారి. ప్యాన్ ఉంది. వాట్ ఇస్ ద రియల్ అకౌంట్ ప్రిన్సిపల్? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ క్యాష్ గోస్ అవుట్ వెన్ వి డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్. క్యాష్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ క్యాష్ గోస్ అవుట్ చెప్పండి మన బిజినెస్ నుంచి. బిజినెస్ నుంచి అవుట్ సార్, బ్యాంక్ లో క్రెడిట్. వెరీ గుడ్. వెన్ క్యాష్ గోస్ అవుట్, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ హియర్? క్యాష్ డెబిట్ ఆర్ క్యాష్ క్రెడిట్? క్యాష్ క్రెడిట్ సార్. అంటే ఇక్కడ మీకు ఇంకొకటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే బ్లైండ్ ప్రిన్సిపల్. ఒకటి డెబిట్ అయినప్పుడు ఇంకొకటి క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ బ్యాంక్ ఏమైంది? డెబిట్ అయింది కదా. అవునా? బ్యాంక్ డెబిట్ అయినప్పుడు క్యాష్ ఏం కావాలి? క్రెడిట్ కావాలి, అంతే. అది ప్రిన్సిపల్ ప్రకారం అప్లై చేసినా కూడా మనకు క్రెడిట్ అవుతుంది. క్యాష్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఇఫ్ క్యాష్ కమ్స్ ఇన్ టు యువర్ బిజినెస్, క్యాష్ అకౌంట్ ఇస్ డెబిట్. హియర్ క్యాష్ గోస్ అవుట్. క్యాష్ పోతుంది ఎందుకంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం కదా. మన బిజినెస్ నుంచి క్యాష్ ని ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం? బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ అకౌంట్ ఇస్ క్రెడిట్. ఓకే. దీనికి ఎంట్రీ ఎలా రాయాలి అనేది ఇక్కడ మీకు ఎనాలిసిస్ చూపించాను కదా. ఫస్ట్ యాక్చువల్గా ఇది మీకు మనం మాన్యువల్ గా మేము స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా చెప్తాం. బట్ అఫీషియల్ గా ఎంట్రీ రాయాలంటే ఇలా ఉంటుందండి. కనిపిస్తుందా ఫార్మాట్? జర్నల్ ఎంట్రీస్ అని, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్స్. వాట్ ఇస్ ద ఎంట్రీ? బ్యాంక్ డెబిట్ అని చెప్పాం కదా. అవునా? కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి? ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డాట్ డాట్ డిఆర్ అంటే డెటార్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. నిన్న మనకి సార్ ఒకటి మీకు ఎంఎస్ వర్డ్ లో ఒక ట్రాన్సాక్షన్ రాపించి ఎంట్రీ చెప్పారు చూడండి. లైక్ దట్. దీనికి ఎంట్రీ ఏం రాయాలి మనం? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్.
క్యాష్ అకౌంట్ తర్వాత సిఆర్ అని రాయాల్సిన అవసరం లేదు. కాకుంటే సార్ ఏంటంటే నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి క్లారిటీ కోసం సార్ రాశారు సిఆర్ అని. ఓకే, బట్ ఎంట్రీ ఎలా ఉంటుంది? బ్యాంక్ అకౌంట్ డిఆర్ అంటే డెటార్, డిఈబిటిఓఆర్ అంటే డెబిట్ అయినట్టు అది ఇండికేట్ చేస్తుంది. సెకండ్ లైన్ రాసేటప్పుడు జస్ట్ ఒక టూ ఎస్పెషల్లీ లెటర్స్ కి ప్లేస్ వదిలేసి టూ అనేది జస్ట్ రైట్ సైడ్ కొద్దిగా స్పేస్ వదిలేసి లెఫ్ట్ సైడ్ లో రాయాలి. ఈక్వల్ గా రాయద్దు ఎప్పుడు ఎంట్రీ రాసేటప్పుడు. టు క్యాష్, ఆఫ్టర్ క్యాష్ యూ పుట్ ద వర్డ్ A/C అంటే అకౌంట్ అని అర్థం. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మీకు చూడండి ప్రతి ఎంట్రీలో, ఎంట్రీ అంటే సింగిల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఉంది కదండి, ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక అకౌంట్ కిందకి ఉంటుంది. ఈ 3 అకౌంట్స్ లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్ లో క్యాష్ అనేది ఇంకొక అకౌంట్ కావచ్చు, లేకుంటే బోత్ సేమ్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. డెబిట్ పర్సనల్ రియల్ అకౌంట్ ఉండొచ్చు, క్రెడిట్ కూడా రియల్ అకౌంట్ ఉండొచ్చు, లేకుంటే డెబిట్ పర్సనల్ అకౌంట్ ఉండొచ్చు, క్రెడిట్ రియల్ అకౌంట్ ఉండొచ్చు, లేకుంటే డెబిట్ నార్మల్ అకౌంట్ ఉండొచ్చు, క్రెడిట్ రియల్ అకౌంట్ ఉండొచ్చు. ఓకేనా, క్లియర్? దెన్ వన్ మోర్ ట్రాన్సాక్షన్. మీది ఎందుకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ మీకు క్లారిటీగా తెలియాలంటే కంపల్సరీ వీటి గురించి మీకు తెలియాలి. ఓకే, సీరియల్ నెంబర్ 2 చూడండి. పర్చేస్ మిషనరీ పేమెంట్ మేడ్ బై చెక్. మనం మిషనరీ పర్చేజ్ చేసాం. మిషనరీ పర్చేజ్ చేసి మనం పేమెంట్ అనేది 2 వేలో పే చేయొచ్చు. ఒకటి క్యాష్ పే చేయొచ్చు, లేకుంటే క్యాష్ మన దగ్గర అవైలబుల్ గా లేకుంటే బ్యాంక్ లో అమౌంట్ ఉంటే చెక్ ఇవ్వచ్చు. అవునా? ఎంత మనం మిషనరీ పర్చేజ్ చేసాం? 35,000. దానికోసం మనం ఏమి ఇచ్చాం? క్యాష్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాం చెప్పండి? చెక్ ఇచ్చాం. చెక్ ఇచ్చాం. చెక్ ఇచ్చాం. ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ఆస్పెక్ట్ చెప్పండి ఎవరైనా. అంటే మనకి ఇందులో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అని తెలియాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎనాలిసిస్కి వచ్చేయండి. ఒకటి మిషనరీ, ఇంకొకరు ఎవరు ఇస్తున్నారు మనీ? బ్యాంక్ కదా. వీటినే ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటాం. అంటే ఇన్వాల్వ్ అయ్యేటివి ఏంటివి ఈ ట్రాన్సాక్షన్ లో? డెబిట్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ నే మనం ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటాం. వి పర్చేస్ మిషనరీ, మనం మిషనరీ పర్చేజ్ చేసాం. పేమెంట్ ఎలా ఇచ్చాం? క్యాష్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాం? చెక్ ఇచ్చాం. ఫస్ట్ మనకి ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ అంటే మిషనరీస్, బ్యాంక్. దెన్ అకౌంట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది చూడాలి. మిషనరీ అనేది ఏ అకౌంట్, బ్యాంక్ అనేది ఏ అకౌంట్. మిషనరీ అనేది ఏ అకౌంట్ చెప్పండి? మిషనరీస్ అసెట్స్. అసెట్స్ అన్ని కూడా ఇక్కడ రికార్డ్ చేయాలి, రియల్ అకౌంట్ లో రికార్డ్ చేయాలి. రియల్ అకౌంట్ లో మనకి ఓన్లీ ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఆర్ యూజువల్లీ రికార్డింగ్ ఇన్ రియల్ అకౌంట్. దట్స్ వై రియల్ అకౌంట్ లో ఏం రికార్డ్ చేయాలి? అసెట్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. మిషనరీస్ అసెట్స్, ఇట్ ఈస్ పర్చేస్డ్ బై ద బిజినెస్ మ్యాన్ ఫర్ హిస్ బిజినెస్. దట్స్ వై మిషనరీ విల్ కమ్ అండర్ రియల్ అకౌంట్. దెన్ బ్యాంక్, ఇంతపై మళ్ళీ రిపీట్ అయింది చూడండి. బ్యాంక్ అనేది మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ కూడా వచ్చింది. అక్కడ బ్యాంక్ ఎస్పెషల్లీ సేమ్, మళ్ళీ ఇక్కడ కూడా బ్యాంక్. బ్యాంక్ అనేది ఏ అకౌంట్ చెప్పండి? రిపీట్ అయింది మళ్ళీ. పర్సనల్ అకౌంట్స్. ఏ పర్సన్? నేచురల్, ఆర్టిఫిషియల్? ఆర్టిఫిషియల్ పర్సన్. దెన్ మిషనరీ ఎస్పెషల్లీ ట్రాన్సాక్షన్ చూడండి. మిషనరీ ఎస్పెషల్లీ రియల్ అకౌంట్ and bank is personal account. Then see the especially real account principle. Debit what comes in? Credit what goes out. ఇక్కడ మిషనరీ పర్చేజ్ చేసాం, మనం మిషనరీ సేల్ చేసామా చూడండి ఒకసారి. మిషనరీ పర్చేజ్. ఓకే, మిషనరీ పర్చేజ్ means as per real account, debit what comes in, credit what goes out. Here machinery comes in or machinery goes out when we purchase machinery? Comes in, sir. Machinery comes in. That's why machinery account debit or credit as per real account? Debits. Debit. Then okay, that is clear. Machinery is debit. Then bank. Bank is personal account. Personal account principle చెప్పండి. Debit the receiver, credit the giver. Here is bank is the receiver or bank is the giver? Receiver. Bank sir, is the giver. అంటే మన తరపున on behalf of businessman, bank will especially make payment to whom? ఎవరికైతే పేమెంట్ చేయాలో బ్యాంక్ పేమెంట్ చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్ గివర్ అవుతుంది. ఎవరి తరపున గివర్ అవుతుంది అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ తరపున బ్యాంక్ మనం పే చేయాల్సిన దాన్ని మన బ్యాంక్ పే చేస్తుంది. అప్పుడు బ్యాంక్ గివర్ అవుతుంది.
అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ డెబిట్ ఎంట్రీ రాయాలి. అంటే బ్యాంక్ మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్స్. మిషనరీ అకౌంట్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంటుందండి, మిషనరీ అకౌంట్ డాట్ డాట్ డెటార్ ఆర్ మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్స్. మిషనరీ అకౌంట్లో డెబిట్ మీకు 35,000 వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో కూడా సేమ్ ఎంత రాయాలి, 35,000 రాయాలి. అంటే మనకి మిషనరీ ఎంత వచ్చింది, 35,000 వర్త్ ఆఫ్ మిషనరీ వి రిసీవ్డ్. హౌ మచ్ ఎస్పెషల్లీ చెక్ వి గివెన్ టు దట్ పర్టికులర్ ఎస్పెషల్లీ పార్టీ, 35,000. మనకి 35,000 వర్త్ ఆఫ్ మిషనరీ వచ్చింది, మనం 35,000 వాల్యూ చెక్కునే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, దెన్ వన్ మోర్ ట్రాన్సాక్షన్. See the third one. Took loan from Deepak. Okay, took loan from Deepak is one more transaction. This is third one. Took loan from Deepak means, see what are the involving aspects here. మనం లోన్ తీసుకుంటున్నాం దీపక్ అనే పర్సన్ దగ్గర నుంచి. అంటే దీపక్ అనే పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాం అంటే అతను క్యాష్ మనకి ఇస్తారు కదా, అవునా? క్యాష్ దీపక్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. అప్పుడు ఏంటిది, వన్ ఇస్ క్యాష్, దెన్ హూ ఇస్ ద గివర్, దీపక్. Deepak. Loan from Deepak or especially Deepak loan account అని కూడా రాయొచ్చు. One is cash, another one is Deepak loan account or loan from Deepak accounts. Cash account అనేది ఏ అకౌంట్ చెప్పండి, ఆల్రెడీ మనకి రిపీట్ అయింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో బ్యాంక్ వచ్చింది, క్యాష్ వచ్చింది. క్యాష్ ఏ అకౌంట్ కిందకి వస్తుందని, క్యాష్ అసెట్స్. అసెట్స్ ఎక్కడ రికార్డ్ చేయాలి, రియల్ అకౌంట్స్. Okay, then asset will come under real account. Then second is especially loan from Deepak. Deepak is person, is especially natural person. Natural person అంటే ఓవరాల్ గా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. Then నెక్స్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్ చూడండి. క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్ కదా, రియల్ అకౌంట్ అంటే క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్. వీఆర్ టేకెన్ లోన్ ఫ్రమ్ దీపక్. దీపక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటున్నాం. దీపక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించద్దు ఎప్పుడు కూడా, మన బిజినెస్ కి ఏమవుతుంది, క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్. We have received cash from whom, Deepak, as loan. Means debit what comes in, credit what goes out. Okay, మీరు కావాలంటే చూడండి, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏముంది, డెబిట్ what comes in, credit what goes out. Here cash comes in or cash goes out from Deepak. Cash comes in కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. దెన్ హూ ఇస్ ద గివర్, ఎవరు ఇస్తున్నారు, దీపక్. దీపక్ అనేది పర్సన్ కదా, పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ చూడండి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీపక్ ఇస్ ద రిసీవర్ ఆర్ దీపక్ ఇస్ ద గివర్, గివర్ అకౌంట్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. దెన్ ఎంట్రీ చూడండి ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు లోన్ ఫ్రమ్ దీపక్ అకౌంట్. అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు లోన్ ఫ్రమ్ దీపక్ అకౌంట్స్. We are received especially loan from Deepak an amount of rupees 20,000. దీనికి ఎంట్రీ ఇలా ఉంటుంది, జర్నల్ ఎంట్రీ. దెన్ నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్, వన్ మోర్ ఫోర్త్ ట్రాన్సాక్షన్, విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ పర్సనల్ యూస్. ఓకే, ఇక్కడ మనకి క్యాష్ అనేది మన ఆఫీస్ నుంచి పర్సనల్ గా తీసుకుంటున్నాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన ఆఫీసే, వీఆర్ మెయింటైనింగ్ ఎస్పెషల్లీ ఎ బిజినెస్ ఆర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ అవర్ బిజినెస్ వి విత్డ్రా క్యాష్ ఫర్ అవర్ పర్సనల్. అంటే మన బిజినెస్ నుంచి మనం పర్సనల్ గా తీసుకున్నప్పటికీ దానికి రికార్డ్ ఉండాలి. మన బిజినెసే కదా అని మనం ఇష్టం వచ్చినట్టు తీసుకొని రికార్డ్ చేయకుండా ఉంటే ఎస్పెషల్లీ మనకి ప్రాపర్ రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం కంపల్సరీ ఏం చేయాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ డెఫినెట్లీ విల్ గోయింగ్ టు ఎస్పెషల్లీ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ప్రతి బిజినెస్ వాళ్ళు ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మనకి ఎస్పెషల్లీ సార్ చెప్పారు చూడండి, జనవరి 1 టు డిసెంబర్ 31 ఇస్ ద క్యాలెండర్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 తోటి క్లోజ్ అవుతుంది. ఇండియాలో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 1 తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్ తోటి క్లోజ్ అవుతుంది.
మరి ఏ బిజినెస్ అయినా కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద బిజినెస్, irrespective of the transactions of the business, each and every business usually going to prepare final accounts at the end of the financial year. They are called final accounts. మరి ఫైనల్ అకౌంట్స్ లో ట్రూ రిజల్ట్ రావాలంటే అక్యురేట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అక్యురేట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన బిజినెస్ అదే కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మన పర్సనల్ గా యూజ్ చేసుకున్నాం అనుకోండి క్యాష్, దాన్ని రికార్డ్ చేయకుంటే ట్రూ రిజల్ట్ రాదు, అంటే అక్యురేట్ ప్రాఫిట్ రాదు. కాబట్టి వాటిని కూడా మనం రికార్డ్ చేయాలి. మనం పర్సనల్గా ఏది తీసుకున్నా దాన్ని డ్రాయింగ్స్ కిందకి రాయాలి. గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా మీ బిజినెస్ నుంచి మీరు క్యాష్ తీసుకున్నా, మీ బిజినెస్కి సంబంధించిన గూడ్స్ మీరు పర్సనల్గా తీసుకెళ్ళినా కూడా ఇట్ విల్ ప్లేస్ టు ఏ పర్టికులర్ అకౌంట్. దట్ అకౌంట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్ అకౌంట్స్. మీదే బిజినెస్, మీ బిజినెస్లో నుంచి మీరు క్యాష్ తీసుకున్నా, మీ బిజినెస్లో నుంచి మీరు గూడ్స్ తీసుకున్నా కూడా ఎక్కడ రాయాలి? డ్రాయింగ్స్ అకౌంట్కి రాయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ ఈజ్ ఆల్వేస్ డెబిట్. ఓకే, ఇక్కడ చూడండి, విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ పర్సనల్ యూజ్, అంటే మీ ఆఫీస్లో నుంచే మీరు క్యాష్ మీ పర్సనల్ కోసం తీసుకున్నారు. పర్సనల్ కోసం తీసుకుంటే ఏమని చెప్పాను? డ్రాయింగ్స్ రాయాలని చెప్పాను కదా. చూడండి ఒకసారి, వన్ ఇస్ డ్రాయింగ్స్, వాట్ ఈస్ అనదర్ వన్? క్యాష్. అంటే మీ ఆఫీస్ నుంచి మీరు తీసుకెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు? క్యాషే కదా, అవునా? వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుంది సార్. అంటే మీరు పర్సనల్గా మీ బిజినెస్ నుంచి తీసుకెళ్ళిన దాన్ని కంపల్సరీ డ్రాయింగ్ అకౌంట్కి ప్లేస్ చేయాలి. వన్ ఈస్ డ్రాయింగ్స్, వాట్ ఈస్ అనదర్ ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్? క్యాష్. అంటే మీ బిజినెస్ నుంచి మీరు ఏం తీసుకున్నారు? క్యాష్ అని ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు కాబట్టి వన్ ఈస్ డ్రాయింగ్స్, నెక్స్ట్ వన్ ఈస్ క్యాష్. డ్రాయింగ్స్ అనేది మనం పర్సనల్గా తీసుకుంటున్నాం కాబట్టి, అంటే పర్సన్ ఎవరు? ఓనర్ తీసుకుంటున్నాడు. మీ బిజినెస్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ బిజినెస్లో నుంచి మీరు క్యాష్ తీసుకెళ్తున్నారు. ఆ క్యాష్ తీసుకెళ్ళేది మీరే కదా. మీరు తీసుకునే దాన్ని ఎక్కడికి ప్లేస్ చేయాలని చెప్పాను? డ్రాయింగ్స్ అకౌంట్ ప్లేస్ చేయాలని చెప్పాను కదా. ఈ డ్రాయింగ్స్ అనేది దేని కిందకి వస్తుంది అంటే పర్సన్, అంటే మీరే ఓనర్, మీరే తీసుకుంటున్నారు కాబట్టి డ్రాయింగ్స్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. దెన్ అనదర్ వన్ ఈస్ క్యాష్. దెన్ సి ద పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. యు ఆర్ ద రిసీవర్ ఆర్ యు ఆర్ ద గివర్ ఫ్రమ్ యువర్ బిజినెస్. మీరు తీసుకుంటున్నారా, మీరు ఇస్తున్నారా మీ బిజినెస్ కి? చెప్పండి ఎవరన్నా. తీసుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలి? డెబిట్ ద రిసీవర్ అంటే డ్రాయింగ్స్ ఎస్పెషల్లీ యు ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ బిజినెస్. దట్స్ వై డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మీరు రిసీవర్ కాబట్టి మీ అకౌంట్ ఏం చేయాలి? మీరంటే డ్రాయింగ్స్ అని చెప్పాను. పర్సనల్ అకౌంట్ దేని పర్సనల్గా తీసుకున్న దాన్ని డ్రాయింగ్స్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏంటిది? డెబిట్ ద రిసీవర్ మీన్స్ యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. దెన్ రిగార్డింగ్ సెకండ్ వన్, క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ క్యాష్ గోస్ అవుట్. మీ బిజినెస్ నుంచి క్యాష్ ఏమవుతుంది చెప్పండి? బయటికి వెళ్తుంది సార్. వెరీ గుడ్, క్యాష్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ కదా క్యాష్. క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ ఏంటిది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. హియర్ క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ క్యాష్ గోస్ అవుట్ ఫ్రమ్ యువర్ బిజినెస్? గోస్ అవుట్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? ఇంకా మీరు డైరెక్ట్ చెప్పొచ్చు, డ్రాయింగ్స్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్. చూడండి, ఫోర్త్ ఎంట్రీ అదే ఉందా? డ్రాయింగ్స్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్ అని ఉంది కదా. డ్రాయింగ్స్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్ కనిపిస్తుంది కదండి స్క్రీన్? కనిపిస్తుంది సార్. లాస్ట్ ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీ, విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఓకే, ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ ఇస్ ప్రీవియస్ ఫోర్త్ ఎంట్రీ, ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో మీ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ మీరు పర్సనల్ గా తీసుకెళ్తున్నారు మీ ఇంట్లోకి. అలా పర్సనల్ గా తీసుకుంటున్నప్పుడు దేనికి ప్లేస్ చేయాలని చెప్పాను? డ్రాయింగ్స్ అకౌంట్ కి రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ ఎంట్రీ ఏంటంటే విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. అంటే మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్యాష్ తీసుకుంటున్నారు మీ బిజినెస్ కోసం, అంటే మీ బిజినెస్ అవసరాల కోసం మీరు క్యాష్ తీసుకొని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుంటున్నారు, మీ పర్సనల్ కాదు. అప్పుడు ఏంటిది? ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ ఏంటి చెప్పండి ఒకసారి? క్యాష్, బ్యాంక్ ఒకటి సార్. క్యాష్, వన్ ఈస్ క్యాష్, సెకండ్ వాట్ వన్ ఈస్ ఇస్ అనదర్ వన్? బ్యాంక్. బ్యాంక్. క్యాష్ అనేది రియల్ అకౌంట్ కదా. మరి క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్? క్యాష్ withdrawn comes in, sir. comes in. That's why cash account is debit. Who is the giver? Bank. Bank is personal account. Debit the receiver, credit the giver. Bank istunda, bank తీసుకుంటుందా? ఇస్తుంది సార్ మనకి.
ఇస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. వెరీ గుడ్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి ఇంకా? బ్యాంక్ క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్. ఇలా మనం ఎస్పెషల్లీ నంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఎన్ని ఎంట్రీస్ ఇచ్చినా కూడా రికార్డ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ క్లాస్ మేము డిగ్రీ వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది సిలబస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ ఎస్పెషల్లీ అప్ టు రికార్డింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ చెప్పడానికి మేము ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తీసుకుంటాం టైం, 1 వీక్ to 10 days. ఫస్ట్ ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్, మీనింగ్స్, దెన్ డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ తెలిసిన తర్వాతనే రికార్డ్ చేయడం వస్తుంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ తీసుకున్నా, యూ మే టేక్ ఎస్పెషల్లీ మోర్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. యూజువల్లీ ఎస్పెషల్లీ దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు రైట్ జర్నల్ ఎంట్రీస్. ఓకే, మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా? ఒకసారి చూడండి, జర్నల్ అనేది కనిపిస్తుందా టైటిల్లో? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ ని ఫస్ట్ ఎక్కడ రికార్డ్ చేయాలి? మనం జర్నల్లో రికార్డ్ చేయాలి. ఈ జర్నల్ రికార్డ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అంటాం. మీకు స్టార్టింగ్ చెప్పాను, బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ అంటే ఏంటిది? బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ ఎక్కడైతే రికార్డ్ చేస్తామో ఆ రికార్డ్ చేసే బుక్ నే మనం జర్నల్ అంటాం. డే టు డే ట్రాన్సాక్షన్ మనకి సార్ ఒకసారి చెప్పాను, ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు. ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిది? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి? We may purchase goods, we may especially sold goods, we may pay expenses, we may receive incomes. Okay, whatever these day to day transactions are there, usually especially we will going to write in a particular book. That book is generally known as journal. అంటే మనం ఫస్ట్ బిజినెస్ కి సంబంధించిన డే టు డే ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడానికి ఎస్పెషల్లీ యూజ్ చేసే బుక్ ఏంటిది? జర్నల్. జర్నల్ ని ఏమంటాం మనం? బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఫస్ట్ మనం రికార్డ్ చేసేది బిజినెస్ లో స్టార్టింగ్ బుక్ ఏంటంటే జర్నల్. ఓకే, దెన్ జర్నల్ మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కదండి. జర్నల్ ఎస్పెషల్లీ రాయాలంటే అకౌంట్స్ మీనింగ్స్ తెలియాలి, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ తెలిసిన తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసం మీకు చెప్తున్నానంటే ఇది మనం ఎస్పెషల్లీ FICOలో చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ మీకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ సార్ చెప్పగానే మనం డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, డెబిట్ ఏమవుతుంది క్రెడిట్ ఏమవుతుంది, ఎంట్రీ మీకు తెలిస్తే దాన్ని ఈజీగా మనం పోస్టింగ్ అనేది కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు శాలరీ మనం అకౌంట్ క్రియేట్ చేసాం, శాలరీ పెయిడ్ మీన్స్ శాలరీ అకౌంట్ అటాట్ టు క్యాష్. ఓకే, అలా మనం శాలరీ అకౌంట్ ని డెబిట్ చేయాలి, తర్వాత క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అలా ఎందుకు చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇంకొకటి జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందులో ఇలిస్ట్రేషన్ 3లో ఒకసారి చూడండి, ఒక ఎక్స్పెండిచర్ తీసుకుందాం. ఎక్స్పెండిచర్ చూడండి, ఇవన్నీ మళ్ళీ మనకి రిపీట్ అవుతాయండి. 2013 January 31st paid rent to landlord by check. We are paid especially rent to landlord by check. What are the involving aspects here? ఎవరైనా చెప్తారా? ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్స్ ఏంటండి? వన్ ఇస్ రెంట్, నెక్స్ట్ ఎలా పే చేస్తున్నాం, క్యాషా చెక్. అంటే ఇక్కడ మనం పర్సన్ నేమ్ రాయదు, గుర్తుపెట్టుకోండి. దిస్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు మీకు. కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే ఒక ఎక్స్పెండిచర్ పే చేసినప్పుడు పర్సన్ నేమ్ రాయొద్దు, పర్సన్ నేమ్ రాస్తే మిస్టేక్ అవుతుంది. అంటే ఒకటి మనకి ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వన్ రెంట్ ఎలా పే చేస్తున్నాం? త్రూ చెక్ అండ్ బ్యాంక్. అంటే ఇన్వాల్వింగ్ ఆస్పెక్ట్ వచ్చేసి మీకు రెంట్ ఒకటి, తర్వాత బ్యాంక్. రెంట్ అనేది ఎక్స్పెండిచరా ఇన్కమా? ఎక్స్పెండిచర్. మీకు థర్డ్ ఇక్కడ చూడండి, నార్మల్ అకౌంట్ ప్రిన్సిపల్ లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. రెంట్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి రెంట్ డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి సార్. ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది? ఎస్పెషల్లీ బ్యాంక్ ఇస్ పర్సనల్ అకౌంట్. బ్యాంక్ ఇస్ ద రిసీవర్ ఆర్ బ్యాంక్ ఇస్ ద గివర్? రెంట్ ఎవరిస్తున్నారు? బ్యాంక్ పే చేస్తుంది, బ్యాంక్ ఇస్ ద గివర్.
ఓకే, రెంట్ వీఆర్ పెయిడ్. రెంట్ మనం క్యాష్ ఇవ్వకుండా ఎవరు ఇస్తున్నారు మన తరపున? బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ చెప్పండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బ్యాంక్ ఇస్ ద రిసీవర్ ఆర్ బ్యాంక్ ఇస్ ద గివర్? గివర్ సార్. గివర్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ట్రాన్సాక్షన్ చూపిస్తాను చూడండి. 31st రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని ఉందో చూడండి ఒకసారి. 31st కనిపిస్తుంది కదండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ రెంట్ పెయిడ్ బై చెక్. ఇక్కడ మీకు బ్రాకెట్ కనిపిస్తుంది కదా, దాన్ని నరేషన్ అంటే. నరేషన్ అంటే ఏంటంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడే మీకు తెలిసిపోతుంది, మీరు క్వశ్చన్లకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీయింగ్ రెంట్ పెయిడ్ బై చెక్, రెంట్ అనేది మనం చెక్ ద్వారా పే చేసామని తెలిసిపోతుంది అన్నట్టు. దాన్ని నరేషన్ అంటాం. నరేషన్ అనేది విత్ ఇన్ బ్రాకెట్లో ఉంటుంది. అది మనకి ఎస్పెషల్లీ ఇది మాన్యువల్ కాబట్టి నరేషన్ ఉంటుంది. మేబీ ఎస్పెషల్లీ ఫికోలో మనకి ఇది అవసరం లేదు. ఓకే, అంటే రెంట్ ఎలా పే చేస్తున్నాం మనం? త్రూ చెక్ కదా, చెక్ కాబట్టి రెంట్ అకౌంట్ టు బ్యాంక్. అలా కాకుండా మనం చెక్ కాకుండా క్యాష్ పే చేసాం అనుకోండి, చెప్పండి ఎలా వస్తుంది? రెంట్ పెయిడ్ ₹20,000 అని ఇచ్చాడు, చెక్ అని ఇవ్వలేదు. రెంట్ అకౌంట్ అప్పుడు ఎంట్రీ రాయాలి. వెరీ గుడ్, రెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. Rent is expenditure, that's why rent account is debit. Cash is real account. Cash comes in or cash goes out while paying rent. Cash goes out కాబట్టి ఏం రాయాలి? రెంట్ అకౌంట్ టు క్యాష్. ఓకే, ఎనీ ఎక్స్పెండిచర్, అది రెంట్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, దెన్ పోస్టేజ్ బిల్ కావచ్చు, తర్వాత డైరెక్టర్ ఫీ కావచ్చు, లీగల్ చార్జెస్ కావచ్చు, ఆడిట్ ఫీ కావచ్చు. ఇవన్నీ ఎక్స్పెన్సెస్, బిజినెస్ కి జరిగే ఎక్స్పెన్సెస్. ఈ అన్ని అకౌంట్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ క్యాష్, యు యాడ్ ఆన్ టు క్యాష్ అకౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ పెయిడ్ త్రూ చెక్, యు యాడ్ ఆన్ బ్యాంక్ అకౌంట్. అర్థమైందండి? క్యాష్ పే చేస్తే రెంట్ అకౌంట్ టు క్యాష్ అని రాయాలి. అలా కాకుండా చెక్ ద్వారా పే చేస్తే ఏం రాయాలి? రెంట్ అకౌంట్ టు బ్యాంక్. ఓకే, బ్యాంక్. ఇలా మనకి ఎస్పెషల్లీ రికార్డింగ్ అనేది ఉంటుంది. వీటిని మనం ఎక్కడ రికార్డ్ చేయాలని చెప్పాను? జర్నల్. ఓకేనా? దెన్ ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఏం రికార్డ్ చేస్తామని చెప్పానండి? స్టార్టింగ్ లో మీకు చెప్పాను, గుర్తుందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. అకౌంటింగ్ సైకిల్ అంటే అకౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. అకౌంటింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే రైటింగ్ విత్ జర్నల్స్. ఫస్ట్ జర్నల్ తోటి స్టార్ట్ చేయాలి. జర్నల్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్. బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనల్ అకౌంట్ చేయాలి. దిస్ ఈస్ ఎస్పెషల్లీ యూజువల్ ప్రొసీజర్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేది ఇదే. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి ఆర్ పాస్ చేయాలి. సెకండ్ వచ్చేసి లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి. థర్డ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్. ఫోర్త్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్. దెన్ లాస్ట్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇది మనకి రొటీన్ అకౌంటింగ్ సైకిల్ అంటాం. అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో. FI is nothing but financial accounting or FA అని కూడా అంటారు. FA is financial, A is accounting. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సైకిల్లో మనకి థియరిటికల్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది అకౌంటింగ్. వాట్ ఈస్ ద రొటీన్ అకౌంటింగ్ సైకిల్? ఫస్ట్ రైటింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఆర్ పాసింగ్ ఆఫ్ జర్నల్స్. సెకండ్ is preparation of ledgers. Third is balancing of ledger. Fourth is preparation of trial balance. And what is the fifth one? Final accounts. ఇప్పుడు మీకు జర్నల్స్ రికార్డ్ చేయడం క్లారిటీ వచ్చిందా? కొంత ఎలా మనం ఎస్పెషల్లీ డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి, రెంట్ అకౌంట్ టు క్యాష్, మిషనరీ అకౌంట్ టు బ్యాంక్, అలా ఎలా రికార్డ్ చేయాలనేది మీకు ఐ హోప్ మీకు కొంతవరకు తెలిసింది అనుకుంటున్నాను నేను. ఓకేనా మేడం? హలో సార్. జనరల్ ఐడియా వచ్చింది కదా మేడం, ఎలా రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్ అనేది? ఐడియా వచ్చింది సార్. ఓకే,
జర్నల్ తర్వాత నెక్స్ట్ చేసే రొటీన్ అకౌంటింగ్ సైకిల్లో మనకి లెడ్జర్. జర్నల్ ఏం రికార్డ్ చేస్తామని చెప్పానండి మీకు? డైలీ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని, అవి జరిగినటువంటి సిరీస్, దాన్ని క్రొనాలజికల్ ఆర్డర్ అంటాం. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే యాజ్ అండ్ వెన్ దే టేకెన్ ప్లేస్ ఇన్ బిజినెస్. ఫస్ట్ జనవరి 1 రాయాలి. జనవరి 1 రాసిన తర్వాత జనవరి 2, జనవరి 3 అప్ టు జనవరి 31 వరకు రాసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మనం ఫస్ట్ జనవరి 10 తర్వాత మళ్ళీ జనవరి 9, జనవరి 1 రాయడానికి ఛాన్స్ లేదు. అంటే వన్ సిరీస్ ఆర్ వన్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ ఏమంటామంటే క్రొనాలజికల్ ఆర్డర్ అంటారు. అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా రికార్డ్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసేటువంటి ఎస్పెషల్లీ ప్రొసీజర్ ఏంటంటే లెడ్జర్. ఓకే, మనకి ఆల్రెడీ సార్ చెప్తున్నాడు జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. అవునా? లెడ్జర్ ప్రిపేర్ చేయడం ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే పర్టికులర్ ఎస్పెషల్లీ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఎంత ఎక్స్పెండిచర్ పే చేసాం, లేకుంటే హౌ మచ్ ఇన్కమ్ యాక్చువల్లీ వి రిసీవ్డ్, how many sales during taking place in particular period, how many goods we purchase especially during particular period. అంటే ఒక ఇయర్ లో మనం ఎన్ని పర్చేజ్ చేసాం, ఎన్ని సేల్స్ చేసాం, సాలరీస్ ఎంత పే చేసాం, రెంట్ ఎంత పే చేసాం, అలా తెలియాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? నిన్న మీకు సార్ చూపించారు చూడండి, టోటల్ ఎస్పెషల్లీ కస్టమర్స్ బ్యాలెన్స్ వచ్చేసి 1,75,000 మనకు వచ్చింది కదా. 1,75,000 జూన్ అని చెప్పారు. వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుంది సార్. అంటే లెడ్జర్ ప్రిపేర్ చేయడం ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే మేడం, జర్నల్స్ ద్వారా మనకి అకౌంట్ పొజిషన్ తెలియదు, అకౌంట్ ఎంత అయింది అనేది, బ్యాలెన్స్ అనేది తెలియదు. జస్ట్ అది మనకి ఒక ప్రొసీజర్. ఆ ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత ఏం ప్రిపేర్ చేయాలి? మనం లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ లెడ్జర్ని ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి ఎంత బ్యాలెన్స్ ఉందనేది. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లెడ్జర్ ఏమంటామంటే బుక్స్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ అంటారు. జనరల్లీ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ అంటాం. లెడ్జర్ని వచ్చేసి ఏంటంటే బుక్స్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. అంటే దీంతో ఆటోమేటిక్గా మనకి ఫిగర్ వచ్చేస్తుంది ఎంత మనకి అమౌంట్ వచ్చింది అనేది. కాబట్టి లెడ్జర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్పెషల్లీ పర్టికులర్ ట్రాన్సాక్షన్, సేల్స్కి ఒక లెడ్జర్ ప్రిపేర్ చేయాలి, పర్చేస్కి ఒక లెడ్జర్ ప్రిపేర్ చేయాలి, దెన్ రెంట్కి ఒక లెడ్జర్ ప్రిపేర్ చేయాలి, శాలరీస్కి ఒక లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. దాని ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఎంత మనం శాలరీస్ పే చేసాం, సేల్స్ ఎంత అయింది, పర్చేజ్ ఎంత అయింది అనేది క్లారిటీ కోసం లెడ్జర్ ప్రిపరేషన్ అనేది చేస్తాం. ఈ లెడ్జర్ని ఏమంటామని చెప్పాను? బుక్స్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. ఓకే, బుక్స్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. దీన్నే కింగ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అంటాం. కింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ని కింగ్ ఆఫ్ బుక్ ఆఫ్ అకౌంట్ అంటాం, లేకుంటే బుక్స్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ అంటారు. ఓకే, దెన్ లెడ్జర్ ప్రిపేర్ చేసిన తర్వాత లెడ్జర్ని బ్యాలెన్సింగ్ కూడా లెడ్జర్లో ఒక పార్ట్స్. లెడ్జర్ మనం ఎస్పెషల్లీ జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే పోస్టింగ్ అంటాం. పోస్టింగ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ ఇస్ జనరల్లీ నోన్ యాజ్ పోస్టింగ్. ఓకే, జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటాం? పోస్టింగ్. పోస్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అంటే మనకి ఎస్పెషల్లీ బ్యాలెన్సింగ్ అంటే డెబిట్ క్రెడిట్ని మనం ఎస్పెషల్లీ ఫైండ్ అవుట్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉంది. మీకు ఇంత చెప్పాను చూడండి, శాలరీస్ ఒక 2 lakhs ఉంది. 2 lakhs అనేది ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ ఉండదు, ఒక 10-20 ట్రాన్సాక్షన్ మొత్తం టోటల్ చేస్తే మీకు 2 lakhs వస్తుంది. ఆ 2 lakhs ఎలా వస్తుందంటే జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ బ్యాలెన్స్ అనేది ట్రేస్ అవుట్ చేయాలి. మనం ట్రేస్ అవుట్ చేస్తే మీకు లెడ్జర్ బ్యాలెన్స్ అనేది తెలిసిపోతుంది. దాని లెడ్జర్ బ్యాలెన్సింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, మీకు ఆల్రెడీ అకౌంటింగ్ సైకిల్లో మళ్ళీ ఒకసారి వినండి, వెరీ ఇంపార్టెంట్. రొటీన్ అకౌంటింగ్ సైకిల్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ జర్నల్, నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్, థర్డ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్. అంటే లెడ్జర్లో ఒక పార్ట్స్, లెడ్జర్ని బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అంటాం. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే
అకౌంట్స్లో ఎక్కడైతే మనకి ఎస్పెషల్లీ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ మనకి జరుగుతాయో ప్రీవియస్లో, అది జర్నల్స్లో కావచ్చు, లేకుంటే లెడ్జర్ కావచ్చు, బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఈ మూడిట్లో జరిగినటువంటి మిస్టేక్స్ని ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. అంటే మీరు ప్రీవియస్ ఏమన్నా మిస్టేక్స్ చేసినట్లయితే ట్రయల్ బ్యాలెన్స్ అనేది దిస్ ఇస్ చెక్ పాయింట్స్. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం చేసింది మిస్టేక్ అయింది అని. అలా మిస్టేక్ కాలేదనుకుంటే మీకు డెబిట్ క్రెడిట్ ఈక్వల్గా వస్తాయి. డెబిట్ ఒక 1 lakh ఉందనుకోండి, క్రెడిట్ కూడా సేమ్ 1 lakh ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం చేసినవి కరెక్ట్. అదర్వైజ్ డెబిట్ ఒక 90,000, క్రెడిట్ ఒక 1 lakh ఉందనుకోండి, డెబిట్ మనకి ఎంత షార్ట్ ఉంది? 10,000 షార్ట్ ఉంది కదా. 10,000 షార్ట్ ఉంది కాబట్టి ఎక్కడో మీరు మిస్టేక్ చేశారని అర్థం. లేకుంటే క్రెడిట్ 1 lakh ఉంది కాబట్టి క్రెడిట్ ఎక్కడో ఓవర్ ఎస్పెషల్లీ టోటల్ చేశారో, లేకుంటే ఓవర్ పోస్టింగ్ జరిగిందని అర్థం. అది ఎక్కడ తెలుస్తుంది మనకి? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఈజ్ జర్నల్, సెకండ్ ఈజ్ లెడ్జర్ ప్రిపరేషన్, దెన్ అండర్ లెడ్జర్ ప్రిపరేషన్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్, దెన్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ యూజువల్లీ వీ మే ప్రిపేర్ ఎస్పెషల్లీ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్తో మీకు ఏం తెలుస్తుందంటే అర్థమెటికల్ అక్యూరసీ ఆఫ్ ద అకౌంట్స్. అకౌంట్స్లో జరిగినటువంటి ఎస్పెషల్లీ మిస్టేక్స్ మనం ట్రేస్ అవుట్ చేసే పాయింట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉందంటే మీరు మిస్టేక్ చేయలేదని అర్థం. ఓకే, మనకి సార్ చెప్పారు చూడండి, కాన్ఫిగరేషన్ ఎస్పెషల్లీ ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ మనం ట్రేస్ అవుట్ చేయాలనేది ఎస్పెషల్లీ అది FICOలో. అదే మాన్యువల్గా వచ్చేసి మీకు ఎక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఎక్కడ మనకి ఎస్పెషల్లీ ప్రూఫ్ అవుతుందంటే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్లో మనం ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ ఉందనుకోండి, డెబిట్ క్రెడిట్ ఈక్వల్ ఉందంటే మనం మిస్టేక్స్ ఏం చేయలేదని అర్థం. దెన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉన్న తర్వాత, డెబిట్ క్రెడిట్ ఈక్వల్ ఉన్న తర్వాత, దెన్ ఫైనల్ విల్ గోయింగ్ టు ఎస్పెషల్లీ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఓకే, అర్థమవుతుందండి క్లియర్గా? హలో సార్ అర్థమవుతుంది సార్, కంటిన్యూ సార్. ఓకే ఓకే సార్, రేపు కంటిన్యూ చేద్దామా? మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే, మీకు కంప్లీట్ Actually, అయిపోయింది సార్, ఇంకా చెప్పాల్సిన ఏమన్నా ఉందా? ఇది అప్ టు ట్రయల్ బ్యాలెన్స్ వరకు క్లియర్ ఉంది సార్. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ అకౌంట్స్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఓకే 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 అది చెప్పేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా సార్? Okay, sir. క్లాస్ అర్థమవుతుంది? అర్థమైందండి. మిగతా వాళ్ళు ఒకసారి మనకి సార్కు చెప్తే కనుక మనకి అసలు విషయం ఏంటనే తెలుస్తుంది కదా. అనిల్ యాదవ్ గారు, అదే. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శ్రీలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, కుమార్ గారు, ఓకే బాలా శ్రీనివాస్ గారు, కొంచెం అన్మ్యూట్లోకి వచ్చి చెప్తే తెలుస్తుంది విషయం ఏంటనేది. ఓకే ఓకే మేడం, నాగలక్ష్మి మేడం ఓకేనా? సార్ అర్థమవుతుంది సార్. అనిల్ గారు, యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈ ఫండమెంటల్ బేసిక్స్ మీకు తెలియకుంటే మనం యాక్చువల్గా సార్ చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసానికే సార్ చెప్పమన్నారు. ఓకే సార్. డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే యాక్చువల్గా మనకి FICOలో మీకు డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ తెలిస్తే దాన్ని ఈజీగా మనం వెళ్ళొచ్చు. Yes, sir. ఓకే ఓకే అనిల్ గారు ఓకేనా? క్లియర్ సార్. మీరు కామర్స్ స్టూడెంటేనా లేకుంటే నాన్ కామర్స్? కామర్స్. కామర్సేనా? ఓకే, అంటే కామర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ కొంత బేసిక్ ఉంటుంది. కాకుంటే కొంత గ్యాప్ అలా ఉంటే మీకు ఎస్పెషల్ ఏంటంటే మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా యూజ్ అవుతుంది. అంతే సార్. మిగతా వాళ్ళు సార్? పవన్ గారు ఉన్నారా? హలో కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. కుమార్ గారు కుమార్ ఓకేనా? గారు, బాలా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఓకేనా? హలో ఓకే సార్. అంటే కొంతమంది ఆఫ్లైన్ లో కూడా వింటుంటారు. ఓకే 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 ఎనీవే సార్, శ్రీనివాస్ సార్, యాక్చువల్ గా ఏంటంటే మనకి చాలా వాల్యుబుల్ సెషన్ సార్ మాకు ఇది. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఈక్వల్ టు ప్రొఫెసర్ అనమాట. మేము లెక్చరర్ అనుకో, మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రొఫెసర్ అనుకుంటాం. నేను యాక్చువల్ గా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూస్తాను సార్ ఉన్నారా లేరా అని. మీరుంటే కొంచెం భయపడతాను నేను. ఎందుకంటే ఎక్కడ ఏదన్నా తప్పు సార్, అంటే ఏం లేదు సార్, కొత్తనే కదా సార్, ఎక్కడన్నా ఏమన్నా తప్పు చెప్తానేమో సార్ ఏమన్నా అనుకుంటారేమో అని భయం సార్ నాకు. లేదు సార్, అలా నేను అసలే అనుకోను. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఈ సబ్జెక్ట్ కొత్త కదా సార్. అంటే యాక్చువల్గా అకౌంటింగ్, మాన్యువల్ అకౌంటింగ్ నాకు ఓకే సార్. ఓకే ఓకే కాకపోతే కాన్ఫిగరేషన్ లెవెల్లో నేను కూడా కొత్తనే సార్. నేను కూడా స్టూడెంటే మీకు కాన్ఫిగరేషన్ నేర్చుకునేటప్పుడు. ఓకే, యాక్చువల్గా సార్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు సార్ బాగా సీనియర్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేద్దాము, ఎందుకు మనం సార్ని మన గ్రూప్ లో జాయిన్ చేసుకోవటం,
మనం కరెక్ట్ గా సార్కి గైడెన్స్ ఇవ్వగలమా, చెప్పగలమా? అయినా ఒక ప్రొఫెసర్ మంచి క్యాడర్ లో ఉన్న ఆయనకి మనం ఏంటి చెప్పేది అన్నట్టు కూడా అనిపించింది నాకు. మీరేమో అదే విధంగా కాల్ చేస్తూనే రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నారు, గంట సేపు మాట్లాడతారు. అందుకని ఇంకా ఓకే అని చెప్పేసి ఫైనల్ గా ఓకే అంటున్నాను అనమాట. ఎనీవే సార్, మీ సెషన్ అనేది మాకు చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఓన్లీ ఎస్పెషల్లీ కామర్స్ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా నాకు కొన్ని పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ అనేది దొరికాయి సార్ నాకు ఇక్కడ. సో నెక్స్ట్ నేను ట్రైన్ చేసే నా స్టూడెంట్స్ కి నేను ఈ వ్యాలిడ్ పాయింట్స్ అనేది షేర్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ సార్. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. కొంతమందికి ఏంటంటే నాన్ కామర్స్ వాళ్ళకి డెబిట్లు, క్రెడిట్లు కానీ, లేకపోతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఐడియా ఉండదు. సో మీలాంటి సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరన్నా కనుక ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చి కనుక కంప్లీట్ గా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తే మాకు లైఫ్ టైం యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది కంటిన్యూషన్ కూడా మనం ఇంకొక క్లాస్ తీసుకుందాం సార్. ఇంకొక క్లాస్ తీసుకుంటే మనకు అప్ టు కొంతవరకు ఆల్మోస్ట్ అంటే ఒక 80% బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఓకే, ఇంకోటి చేద్దాము, ఇంకో క్లాస్ చేద్దాం సార్ ఇది అయిపోయిన తర్వాత. సో ఇది రేపు మార్నింగ్. ఓకే, ఎనీవే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ సార్. మా టీం అందరి తరఫున మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సార్. మీరు మాకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్, ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మిమ్మల్ని అడుగుదాం అన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే యాక్చువల్గా నాకు బేసికల్ గా టీచర్స్ అన్నా లెక్చర్స్ అన్నా రెస్పెక్ట్, అలాగే భయం కూడా ఎక్కువ. లేదు సార్, అదేం లేదు సార్, మీరు ఎప్పుడైనా అడగచ్చు. నేను యాక్చువల్గా నిన్న మీకు ఒకసారి రిమైండ్ చేద్దాం అనుకున్నాను. ఓకే ఓకే, ఎంట్రీ దగ్గర వచ్చిన తర్వాత మీకు ఏమన్నా క్లాస్ ఏమన్నా తీసుకుందామా సార్ అని అడుగుదాం అనుకున్నాను, మీరే అడిగారు వాళ్ళ మామ. అవును, నేను యాక్చువల్గా ఇంకా కొంతమంది ప్రొఫెసర్ ని అడిగాను సార్, కొంతమంది బిజీ ఉండి కుదరలేదు. ఇంకా మీరు ఉన్నారు కదా, ఇంతకు ముందు అనుకున్నాను కానీ బట్ నేను చెప్పలేదు అనమాట, తర్వాత చెప్దామని సార్కి అని. అది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఎలా ఉంది సార్? ఓకేనా సార్? అంటే మీరు సాటిస్ఫై అయ్యారా? ఓకే సార్, నో ప్రాబ్లం, బాగుంది సార్, మంచి సెషన్. ఎందుకంటే ఇది థియరిటికల్ గా చెప్పారు, కాకపోతే ఏంటంటే మాకు తెలియని కొత్త పాయింట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి మీరు చూపించారు మాకు అదంతా కూడా. ఎనీవే సార్, ఇది ఇప్పుడు ఏంటంటే మనకి అర్థం చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ సార్ ఇది సెషన్ అనేది. ఇప్పుడు అంటే అర్థం చేసుకోవడానికి ఏముంది సార్, మీరు చెప్పిందంతా ఒక ప్రాపర్ వేలో ఒక ఆర్డర్ లో చెప్పారు కాబట్టి 100% మనకి సూటబుల్ అవుతుంది ఈ నాలెడ్జ్ అనేది. ఎస్పెషల్లీ నాన్ కామర్స్ వాళ్ళే కాదు, ఈవెన్ కామర్స్ వాళ్ళకి కూడా ఒక మంచి సెషన్ అనమాట. రియల్ టైమ్ లో ఈ పాయింట్స్ చాలా యూజ్ అవుతుంది సార్ కొన్ని. కామర్స్ వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు, యాక్చువల్లీ వీళ్ళు వింటూ ఉంటారు, కాకుండా ఏంటంటే మళ్ళీ ఒకసారి రివ్యూ అవుతుంది అన్నట్టు. అంటే ఆల్రెడీ మనం వాళ్ళు అంతే చదివి ఉంటే మళ్ళీ అవి మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఈజీగా పికప్ అవుతారు. అవునవును, అందుకే నేను కూడా అదే చెప్పాను. ఓకే, మరి రేపు క్లాస్ తీసుకుందామండి. మిగతా వాళ్ళు రేపు ఫెస్టివల్ ఉంది కదా, రేపు తీసుకుందామా, కంటిన్యూ చేద్దామా? ఫెస్టివల్ ఉంది కదా, మరి అందరు ఒకసారి ఓకే అంటే రేపు మనం కంటిన్యూ చేద్దామా, క్లాస్ చెప్తామా? అంటే నేను చెప్తాను నాది, లేకపోతే సార్ది కూడా పెట్టుకున్నాము. రేపైతే మనం ఒకటి కంప్లీట్ చేద్దామా? రేపు క్లాస్ పెట్టుకుందాం సార్, ఫెస్టివల్ రోజు తీసుకుందాం సంక్రాంతికి. సరే రేపు పెట్టుకుందాం. రేపు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, ఇదే టైంకి అటెండ్ అవ్వండి అందరూ. ఓకే సార్, ఇప్పటికే చాలా పెండింగ్ ఉండిపోయింది సార్. మళ్ళీ పండగే సార్, మళ్ళీ ఇబ్బంది అయిపోద్దేమో సార్, ఓవర్ పెండింగ్ అయిపోద్ది సార్. పెండింగ్ ఏం లేదండి, మనం ప్రాపర్ గానే వెళ్తున్నాం. అంటే రేపు పండగ సార్, గమ్ముని వినకపోతే మళ్ళీ ఆ తర్వాత మాకు పెండింగ్ ఓవర్ గా పడిపోతుంది కదా సార్. అదే రేపు చెప్తాను క్లాస్, అదే చెప్తున్నాను మీకు. రేపు అదే ఒకే సెలవు ఇస్తారేమో అని అడుగుతున్నాను అంతే సార్. సెలవు ఏం లేదు, రేపు చేద్దాం, 1 అవరే కదా. ఓకే సార్, నేను అందుకే ఎందుకంటే నేను అక్కడ డాక్యుమెంట్ ఫిట్టింగ్ ఎర్రర్ వచ్చడం వల్ల వెండర్ అకౌంట్ దగ్గర ఆగిపోయింది సార్, దాని గురించి పెండింగ్ అయిపోయింది సార్. అసలు అర్థం కాలేదు ఎన్నిసార్లు గూగుల్ నేను చెప్తానండి మీకు, డోంట్ వరీ, అది అయిపోతుంది. ఓకేనా, మీరు కంటిన్యూ చేయండి, మిగతా కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే అండి, రేపు ఈవినింగ్ సేమ్ ఇదే టైం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎప్పుడైనా నేను ఒకసారి మళ్ళీ మీకు ఇది అప్డేట్ చేస్తాను సార్. ఓకే, అలాగే సార్, చెప్దాం సార్. ఓకే ఓకే సార్, ఓకే, గుడ్ నైట్ ఆల్. ఓకే.